దేవుని నామానికి వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. వించిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట, యవ్వనుడా విన్నావా? ఇది పౌలు భక్తుడు తిమోతికి యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి తిమోతి పత్రిక 1-2 తిమోతి పత్రికలను రాశాడు. సువార్త విషయంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, నువ్వు ఎలాగా సువార్తను ప్రకటించాలి అనే విషయాలను తిమోతి గారికి లేఖల ద్వారా ఆ సమాచారాన్ని అందించారు. తిమోతి గారి గురించి పౌలు భక్తుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే, నిన్ను చూస్తున్నప్పుడు నాకు నీలో మీ అమ్మగారిది భక్తి లక్షణాలు నీలో కూడా నాకు కనబడుచున్నవి అని తిమోతి కొరకు సాక్ష్యం పలుకుతున్నాడు పౌలు భక్తుడు. ఆ పౌలు భక్తుడు 2 మిషనరీలు చేసినప్పుడు, 2వ మిషనరీలో లూస్రా, అంతియోక్య అనే ప్రాంతాల్లో తిమోతి కూడా వారితో పాటు పౌలుతోనూ శీలతోనూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. బర్నబా, పౌలు ఇద్దరు విడిపోయి శీలను వెంట పెట్టుకుని పౌలు ఆయా ప్రాంతాలకు పరిచయం చేస్తున్నప్పుడు, ఆయన ఖైదులో ఉన్నప్పుడు కూడా ఈ తిమోతికారుడు ఆ యవ్వన ప్రాయంలోనే ఆ పౌలు భక్తుడిని వెంబడించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాక్యం రాస్తున్నాడు. ఏమంటున్నాడు? ఓ యవ్వనుడా అయినటువంటి తిమోతి, ఈ మాటను విను అనేసి ఆయనకి రాస్తున్నాడు. ఏమనంటే, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబట్టి చెప్పుచున్నదేమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నీ పరిచర్యను ఏం చేయాలంటండి? సంపూర్ణంగా జరిగించుము. ఒక సమయం వస్తుంది, సత్యానికి చెవి ఇవ్వకుండా కల్పనా కథల వైపే తిరుగుతారు. నేడు కల్పనా కథల వైపునే తమ చెవులను తిప్పుచున్నారు. ఎక్కడ హంగులు ఆర్భాటాలు ఉంటున్నాయో అక్కడికే వెళ్తున్నారు. డాన్స్లు అండి, సువార్త జరిగేటప్పుడు కూడా, సువార్తను ప్రకటించినప్పుడు కూడా ఏటేటో హంగులు ఆర్భాటాలు, లైటింగ్స్ అని, పొగలని, ఆరాధనలో డ్యాన్సులని, పిచ్చి పిచ్చి కేకలు, ఇవన్నీ దేవుడు చెప్పలేదు. ప్రియ యవ్వనుడా, నువ్వు దేనికి ఆకర్షించబడుతున్నావు? ఈ లోక సంబంధమైన రీతిగా ఆ సినిమాల్లో జరుగుతున్నట్టుగానే బయట జరుగుతున్న వాటికి నువ్వు ఆకర్షించబడుతున్నావా? ఓ యవ్వనుడా, తిమోతి గారికి ఆ పౌలు భక్తుడు రాస్తున్నాడు, నువ్వు జాగ్రత్త సుమా, నువ్వేం చేయాలి? దీర్ఘశాంతంతో ఉండాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో నువ్వు ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి. హితబోధను నువ్వు చెప్పాలి. వాళ్ళని ఖండిస్తూ వాళ్ళకి హితము నువ్వు బోధించాలి. నువ్వు హితాన్నే బోధించాలి తప్పించి నీ స్వలాభం కోసం ఎంతమంది జనాలు నా దగ్గర ఉన్నారు అని చెప్పి చూపించుకోవడం కోసం వక్ర మార్గంలో నడిపించేటువంటి వాటిని విసర్జించి నిజమైన హితము, నిజమైన నీతి, సత్యమైన సువార్త నీకు ఎక్కడ వినబడుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళమని, ప్రియ యవ్వనుడా ఇది విన్నావా అంటూ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యవ్వనుడా ఇది వినుము, నీ యవ్వనేచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నీ యవ్వనేచ్చల నుండి పారిపో. తన యవ్వనేచ్చల నుంచి పారిపోయాడు యోసేపు.
యవనేచ్ఛల నుంచి పారిపో. పవిత్ర హృదయులే ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నువ్వు నీతిని, సమాధానాన్ని, విశ్వాసమును నువ్వు వెంటాడాలి అంటే నువ్వు ఎక్కడి నుంచి పారిపోవాలంటే యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. 13 నుంచి 19 సంవత్సరాల వయసుని టీనేజ్ అంటారు. ఈ టీనేజ్ చాలా ప్రమాదకరమైన వయసు, ఒత్తిళ్లకు గురయ్యే వయసు. శరీర యవ్వనేచ్ఛలకు లోనయ్యి ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి భయంకరమైన ఒత్తిడికి లోనయ్యే వయసు. అటువంటి వయసులో తన యవ్వనేచ్ఛల నుంచి పారిపోయి ఒక మహాచక్రవర్తిగా దేవుని మదిలో నిలిచిపోయినటువంటి యోసేపు తను 17వ సంవత్సరంలో, యోసేపు గారు 17వ సంవత్సరంలోనే దేవుని యొక్క దర్శనాలను చూసేటువంటి గొప్ప భాగ్యం ఆయనకు ఉంది. తన భవిష్యత్తులో ఏ స్థాయిలో దేవుడు నిలబడతానని తనకు దర్శనంలో చూపించాడంటే తను 17వ సంవత్సరపు వయసులో. అంటే అంత భక్తిభావం తనలో ఉంది కాబట్టి దేవుడు ఆ కాలంలో ఆయనకి దర్శనం తన సహోదరి ఉంది దీన. తను లోకాన్ని చూసింది, లోకంలో బలైపోయింది. సో నేడు మనం కూడా లోకంలోనే ఉంటే కనుక శరీరేచ్ఛల కొరకే మనము ప్రయాసపడితే కనుక ఆ దీన వలనే మన లోకంలో కలిసిపోయి రాలిపోవాల్సిందే. యవ్వన బలము ఎంతో శ్రేష్టమైనది. ఆ యవ్వన బలం మనకు అలంకారంగా ఉండాలి. ఎస్తేరు ఆ యవ్వన బలాన్ని బట్టి ఆ యవ్వన అలంకారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి రాజుగారికి ఆకర్షణీయంగా అనిపించింది, నచ్చింది. దేవుని దయ పుట్టింది. ఆమెను వివాహం చేసుకున్నాడు, రాణి అయ్యింది. అయితే ఆమె అక్కడతో ఆగిపోలేదు. తన ప్రజలు ఎప్పుడైతే కష్టంలో ఉన్నారో ఆ కష్టం నుంచి ఆ ప్రజలను విడిపించుకోవడానికి ఆ రాచరికపు యూదులందరినీ రక్షించడానికి ఆమె ఒక సాధనంగా ఉంది. నేడు చూస్తే కనుక ఈ ప్రపంచంలో 19, 20, 21 వయసు ఉన్నవారికి పోటీలు నిర్వహిస్తుంటుంది. అందాల పోటీలు, మిస్ వరల్డ్ అని, మిస్ యూనివర్స్ అని, మిస్ ఎర్త్ అని, మిస్ ఆసియా, మిస్టర్ ఇండియా, ఇటువంటి పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రథమ స్థానాలని అవన్నీ ఇచ్చి వాళ్ళని ఎంతో సత్కరిస్తూ ఉంటుంది. సో దానివల్ల వారికి ధనము రావచ్చు, వాళ్ళు ఎన్నో లబ్ధులు పొందుతారు. కానీ సమాజాన్ని మాత్రము పూర్తిగా కొలాప్స్ చేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు. వక్ర మార్గంలో సమాజాన్ని నడిపిస్తూ ఉన్నారు. సమాజం అంతా నాశనం అయిపోతుంది. ఈ సమాజంలో ఉన్న యువత అంతా కూడా వారిని చూసి వారిలాగా తయారవుతున్నారు. తయారయ్యి దేవునికి విరుద్ధంగా మారుతున్నారు. అందుకని ఓ యవ్వనుడా, ఇది విన్నావా? ఒక యోసేపు ఉన్నాడు, తన యవ్వనేచ్ఛల నుంచి పారిపోయాడు. దేవుని దృష్టిలో అతను ఒక పవిత్రమైన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి అతను ఫలభరితంగా ఫలించడు కొమ్మగా అభివృద్ధిపడి కరువు సమయాన అందరికీ ఆకలి తీర్చే ఒక చక్రవర్తిగా నిలిచాడు. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచించవా? నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? నీ డ్రెస్ విధానం ఏంటి? నేడు ఆడపిల్లలను చూస్తే చాలా బాధేస్తుందండి. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులను చూస్తుంటే ఆ పుట్టి డ్రెస్సులు ఎందుకయ్యి? దేనికోసం? నేను అడుగుతున్నాను ఆడపిల్లని, ఆర్ యూ ఫ్రీ? ఆర్ యూ కంఫర్ట్? నువ్వు వేసుకున్నటువంటి డ్రెస్లో నువ్వు ఫ్రీగా ఉండగలుగుతున్నావా? నువ్వు నడుస్తున్నా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా నువ్వు కంఫర్ట్గా కూర్చోగలుగుతున్నావా? నోనా? లేదు, ఫ్రీ ఉండదు. అదొక మనసులో ఒక గిల్టీనెస్ ఉంటుంది. నేను వేసుకున్న డ్రెస్ ఎవరేమన్నా అనుకుంటున్నారేమో, ఎవరన్నా నన్ను అసహించుకుంటున్నారేమో అని అనుకుంటూనే ఉంటారు. కానీ ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటారంటే ఎవరన్నా అందరూ నన్నే చూడాలి, అబ్బో అనుకోవాలా అన్నట్టుగా వేసుకుంటారు. ఎవరిని అడిగితే
మా స్వేచ్ఛ అండి, మా ఇష్టం అండి అంటారు. కానీ దానివల్ల సమాజం అంతా కూడా ప్రమాదంలో పడుతుంది. చుట్టూ ఉన్న యువతని పాడు చేస్తుంది. వారు మతి తప్పిన వారిలాగా అలనాడు దావీదు గారు కూడా ఆ యుద్ధానికి వెళ్ళకుండా ఆ మేడ పైన తిరుగుతూ తన నేత్ర ఆశను ఆపుకోలేక పాపంలో పడిపోయాడు. అటు రీతిగానే ఈనాడు కూడా ఈ యవన బిడ్డలు నేత్రాశకులోనే అనేకమైన ఘోర కృత్యాలు చేస్తున్నారు. వృద్ధులని లేదు, చిన్నపిల్లలని లేదు, పెద్దవారిని లేదు, ఏమీ లేదు. వాళ్ళ కామేచ్ఛలకు అనేకులను బలి చేస్తున్నారు. దానికి కారణం ఆడబిడ్డలైనటువంటి వారి వస్త్రధారణ కావచ్చు, వారి బిహేవియర్ కావచ్చు, వారు మాట్లాడే తీరు కావచ్చు, ఇన్స్టాగ్రామ్స్లో, ఫేస్బుక్స్లో, ఇంకా ఇతర సోషల్ మీడియాస్లో మీరు పోస్ట్ చేసే వల్గర్ పోస్టులు కావచ్చు. సో వీటి వల్ల సమాజమే పాడైపోతుంది. కాబట్టి ప్రియ యవన సహోదరి, ప్రియ యవన బిడ, నేను చెప్పేది ఏంటంటే మీ యవనేచ్ఛల నుండి మీరు పారిపోయి పవిత్ర హృదయులే ప్రభువుకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అని పౌలు భక్తుడు తిమోతికి సెలవిస్తూ ఉన్నాడు. సో అంచెదినములు వస్తున్నాయి. ఈ అంచెదినముల్లో ఎలాగుంటారో ప్రజలు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. సో నేటి సమాజంలో ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రులకు అవిధేయులుగానే ఉంటున్నారు. సో దానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అవిధేయులుగా మారిపోవడానికి మన బిహేవియరే. నేడు దినాల్లో కుటుంబంలో అందరూ కష్టపడితేనే వాళ్ళకి వాళ్ళు అనుకున్న విధంగా రిచ్గా వాళ్ళు ఉండలేకపోతున్నారు. సో పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. ఉదయం లేచి హడావుడిగా ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నారు. సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఈలోగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారి బిహేవియర్ ఏంటి అని అబ్జర్వ్ చేసేటువంటి విధానం లేదు. సో వారి చెడు మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. వారు ఏం చూస్తున్నారు, వారు ఏం చెందుతున్నారు, ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారు అనేది కూడా చూడలేని విధంగా ఉంటున్నారు. ప్రియ యవ్వనుడా, విన్నావా? ఇది పౌలు భక్తుడు తనతో కలిసి పరిచయం చేసిన ఒక యవ్వన బిడ్డకి రాస్తున్నాడు. నువ్వు నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపో అని. అలాగే దేవుడు నీకు ఈరోజు చెప్తున్నాడు, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో. ఈ యవ్వనేచ్ఛలను బట్టి ఈరోజు ప్రత్యేకంగా నువ్వేం చేస్తావు? నీ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులను వృధా చేస్తావు. ఒక అమ్మాయి కోసమో, ఒక అబ్బాయి కోసమో. వాళ్ళు కొంతకాలం నీతో ఎంజాయ్ చేస్తారు, సరదాగా వస్తారు, అక్కడికి సినిమాలు కానీ షికార్లు కానీ బాగుంటుంది. తర్వాత అమ్మాయి అయినా అబ్బాయి అయినా నీ హ్యాండ్ ఇచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి? మతి తప్పిపోయి కొంతమంది, చాలామంది ఉన్నారండి, పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, తమ జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. యవన ప్రాయంలో నీ జీవితానికి సరైన పునాది వేసుకోవాలి. యవన బలము శ్రేష్టమైనది. నువ్వు దేవుని అంబుల పొదిలో ఒక బాణంగా తయారవ్వాల్సిన సమయం అది. ప్రార్థనలోను దేవుని వాక్యంలోనూ వెదగవలసిన సమయము, నువ్వు చదువుకోవాల్సిన సమయము. నీ రాబో జీవితానికి ఒక సరైన మార్గాన్ని ఏర్పరచుకోవాలి. ఈ లోకమందు పరలోకమందు కూడా నీకు ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గంలోనే నువ్వు నడవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నువ్వు నీ స్నేహితుల మాట వింటున్నావా? రెహబాంలాగా సొలొమోను మహారాజుకి సొలొమోను మహారాజు గారి కుమారుడి పేరు రెహబాం అండి. సొలొమోను మహారాజు గారి దగ్గరికి భూరాజులు అందరూ వచ్చేవారు. ఆయన దేవుని యొక్క జ్ఞానాన్ని అందరికీ తెలియజేసేవాడు. అంత గొప్ప రాజు. ఆయనకి ఎన్నో బహుమతులు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు. అటువంటి రాజుగారి కుమారుడు రెహబాం గారు. అతను ఏం చేశాడు? సొలొమోను గారు చనిపోయిన తర్వాత రెహబాముకు పట్టాభిషేకం చేసిన తర్వాత నేబాత్ కుమారుడైనటువంటి యరొబాము గారు వస్తారు. తండ్రి చనిపోయాడు కదా అని. నీ తండ్రి మా పైన కాడి మోపాడు, ఆ కాడి
చాలా బరువుగా ఉంది, దాన్ని కొంచెం చులకన చెయ్యని రెహబాం దగ్గరికి ఒక రిక్వెస్ట్ తీసుకొస్తాడు. సో ఆ రిక్వెస్ట్ని ఏమంటాడంటే, సరే ఓకే చెప్పావు కదా, నువ్వు 3 days పోయిన తర్వాత నా దగ్గరికి రా, నేను చూస్తాను అంటాడు. అప్పుడు ఈ రిక్వెస్ట్ విషయంలో సొలొమోన్ గారి దగ్గర ఉన్నటువంటి పెద్దల్ని పిలిచి, అయ్యా పెద్దలారా, ఇగో ఇలాగా యరొబాము నా దగ్గరికి ఒక రిక్వెస్ట్ తీసుకొచ్చాడు, తన కాడిని మా బరువుని తగ్గించమంటున్నాడు. అంటే, బాబు నువ్వు అలాగా కాడి బరువును తగ్గిస్తే కనుక వాళ్ళు ఎప్పటికీ నీ దగ్గర దాసులుగానే ఉంటారు, కాబట్టి కొంచెం బరువు తగ్గించని చెప్తారు. చెప్తే సరే అయితే మీరు వెళ్ళండి అని రెహబాము గారు ఏం చేద్దాం తెలుసండి, తన యవ్వనస్తులను పిలిపించుకొని, ఏమనంటే యవ్వనస్తులను పిలిపించి, తనతో పాటు ఉన్నటువంటి యవ్వనస్తులు అంటే తన ఫ్రెండ్స్ అన్నమాట, తన ఫ్రెండ్స్ని పిలిపించి ఏం చేయాలి ఇలాగ అంటున్నారు కదా ప్రజలు అంటే, ఏమంటున్నారంటే ఇగో భారం తగ్గించమంటున్నారు, కాడి భారం కొంచెం చిలకం చేయమంటున్నారా అనేసాను. అంటే మనుషులు పెట్టే కాడి మనకి బరువుగా ఉంటుంది, కానీ దేవుడు అన్నాడంటే నా కాడి సులువుగా ఉంటుంది అని చెప్తున్నాడు. చిక్కులు పెట్టదు, అది సులువుగా ఉంటుంది. కానీ మనుషులు పెట్టే కాడి ఎలా ఉంటుందంటే బరువుగా ఉంటుంది. అది బరువు అయిపోయింది. అంటే యోసేపు వారి చేత పనులు చేయించేవాడు యరొబాము. అది చేయించడం కష్టంగా ఉండేది ఆ పనులు వారికి. అది చులకన చేయమన్నప్పుడు స్నేహితులు అంటారు కదా, దాన్ని ఇంకా బరువు చేయి అంటారు. ఆ రెహబాము కూడా అలాగే చెప్తాడు, స్నేహితుల మాటే వింటాడు, ఆ యవనస్తుల మాటే. సో వినడం వల్ల ఏమైంది, రాజ్యం 2గా చీలిపోయింది. రెహబాముకి సొలొమోను మహారాజు దావీదు వంశంలో నుంచి దావీదుకి మనవడైనటువంటి ఆ సొలొమోను కొడుకైనటువంటి రెహబాముకి ఉండవలసినటువంటి రాజ్యములో 12 గోత్రాలను పరిపాలించవలసినటువంటి ఆ మహారాజు 2 గోత్రాలను పరిపాలించేవాడుగా అయిపోయాడు. మిగతా 10 గోత్రాలు ఆ యరొబాము పరిపాలన చేశారు. అంటే ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, తన తోటి స్నేహితులు యవ్వనస్తుల మాట విని తన రాజ్యాన్ని కోల్పోయాడు. సో నేడు నువ్వు దేవుని మాట వినకుండా నువ్వు నీ స్నేహితుల మాట వింటూ, అంటే నీకు హితబోధ చేసేటువంటి వారి మాటను లక్ష్య పెట్టకుండా నువ్వెవరి మాట వింటున్నావు, యవనస్తులు ఒరే రారా, ఒరే ఫ్రెండ్స్ వస్తారు, ఒరే రారా ఈరోజు ఫుట్బాల్కి వెళ్దాం సండే, పర్వాలేదు లేరా, బైబిల్ చదువుతావా తర్వాత చదువుకోవచ్చు లేరా, రారా ఫుట్బాల్ ఆడుకుందాం, ఒరే రారా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని పిలుస్తారు. ఈరోజు మరీ పిలుస్తారు. సో ప్రియ యవనుడా, నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే కనుక నువ్వు యోసేపులా ఫలించడ కొమ్మగా ఉంటావు. లేదు నువ్వు స్నేహితుల మాట వింటావనంటే నువ్వు రెహబాములా ఈ లోకంలో నీ రాజ్యాన్ని కోల్పోతావు, పరలోక రాజ్యంలో కూడా స్థానాన్ని కోల్పోతావు. ఈ లోకంలో నువ్వు దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో కలిసి ఉంటూ, నీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ, నీవు చదువుకోవాల్సిన చదువును చదువుకుంటూ ఉంటే కనుక నీ ఫ్యూచర్లో నువ్వు ఒక ఉన్నత స్థాయికి నువ్వు వెళతావు. లేదు నేను లోకం వైపే పరిగెడతాను, లోకంలోనే ఉంటాను అంటే కనుక నీ పరిస్థితి ఇంకా వర్ణించలేనిదన్నమాట. నీ తల్లిదండ్రులు సంపాదించే సంపదతో నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు, జలసాలు చేస్తున్నావు. బట్ నువ్వు సంపాదించే టయానికి నీ దగ్గర ఏ విధమైన క్వాలిఫికేషన్ లేకపోయినా, లేదా నువ్వు సంపాదించడానికి సామర్థ్యం ఏదో ఒక దాంట్లో సామర్థ్యం ఉండాలి అంటే ఆ దేవుడు నీకు తోడై ఉండాలి, ఆ దేవుని కృప నీకు తోడై ఉండాలి. ఆ కృప తోడే లేకపోతే నువ్వేమీ చేయలేవు. ఆ కృపను కావాలి అంటే నీ యవ్వన కాలం నుంచి నువ్వు దేవుని కాడిని మోయాలి. అందుకని యవ్వన కాలమున నరుడు కాడి మోయుట నరునికి మేలు, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని వాక్యం సెలవిస్తుంది. సో యవ్వన కాలంలో నువ్వు దేవుని యొక్క కాడి మోస్తే నీకు నీ లైఫ్ అంతా కూడా సాఫ్ట్గా పెడుతుంది. లేదంటే అన్నీ కూడా గతుకుల రోడ్లాగా ఉంటుంది. సో ప్రియ యవనుడా, విన్నావా? ఇది పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. ఓ ప్రియ యవన బిడ్డ, నువ్వు నీ యవ్వనేచ్చల నుండి పారిపో. ఆయన యవ్వనేచ్చల నుండి పారిపోయాడు.
కేవలం సువార్తను ప్రకటించాలనే ఒక ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ఆ లేఖనాలు వ్రాయడం అనేది జరిగింది. 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక. పౌలు భక్తుడు చెరసాలలో ఉండి మరి ఆ తిమోతి భక్తునికి లేఖలు వ్రాసి పంపించారు. రాబో తరానికి వీటిని చెప్పమని. అపాయకరమైన దినములు వస్తున్నాయి. ఆ దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు, స్వార్థప్రియులుగా ఉంటారు, దూషకులుగా ఉంటారు, అహంకారులుగా ఉంటారు. సో వీరందరినీ కూడా నువ్వేం చేయాలి? గద్దిస్తూ బుద్ధి చెబుతూ ఖండించుచు దీర్ఘశాంతంతో నువ్వు వారికి ఉపదేశం చేయాలి అనేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సో మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని మాటను వింటున్నావా? నీ యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపోతున్నావా? లేదా దీనావలే యవనేచ్ఛలతో లోకాన్ని చూడాలని నేత్రాశతో నువ్వు లోకం వైపు తిరిగితే కనుక దీన ఎలాగైతే తన లైఫ్ని కోల్పోయిందో మనము కూడా అట్రీతిగానే మన లైఫ్ని కోల్పోవాల్సి ఉంటుంది. కోల్పోయిన తర్వాత ఎంత బాధపడినది తిరిగి రానే రాదు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, వింటున్న మీరు సత్య విషయమై అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుని యొక్క మార్గంలో నడిచేవారిగా ఉండాలి. మనం ఒక మిషనరీని చూద్దామండి. ఆమె పేరు మేరీ స్లెస్సర్. ఈ మేరీ స్లెస్సర్ అనే ఈవిడ ఏం చేశారు? ఈమె 11 సంవత్సరాల వయసులోనే, అంటే యవ్వన ఆరంభ దశలో నుంచే, ప్రభువైన యేసుక్రీస్తు వారి వయసు కూడా ఎంతండి? 12 సంవత్సరాల వయసు నుంచే తండ్రి యొక్క పనులు నేను ఉండాలని తెలియదా అని తన తల్లితోనూ తండ్రితోనూ అన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన ఆ కాలం నుంచి, ఆ యవనారంభ దశలో నుంచే, ఆ టీనేజ్ దశలో నుంచే దేవుడు సువార్త పనిలో ఉన్నారు. అట్రీతిగానే ఈ మేరీ స్లెస్సర్ అనే ఆమె తన 11వ ఏట నుంచి కూడా దేవుని పట్ల ఆసక్తి, దేవుని సేవ చేయాలనే ఆశ. ఒక ఫ్యాక్టరీలో ఆమె కడు పేదరాలు, పేద కుటుంబంలో పుట్టింది. వాళ్ళ తండ్రి చెప్పులు కుట్టేవాడు. అయితే ఈమె ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి ఒక హాఫ్ డే వర్క్ చేసుకుంటూ హాఫ్ డే చదువుకునేది. ఆ విధంగా చదువుకొని తర్వాత దేవుని యొక్క పరిచర్యలో లివింగ్స్టన్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన చనిపోయిన తర్వాత దేవుని పరిచర్య చేయడానికి నైజీరియా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ అందరూ కూడా క్రూరులు. అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆటవిక జాతి వారందరూ కూడా వారందరినీ మార్చింది. వాళ్ళకి చదువు, వారి పిల్లలకి, అక్కడ ఉన్న వారందరికీ చదువు చెప్పింది. అక్కడ ఉన్నటువంటి దురాచారాలను ఖండించింది అండి. కవల పిల్లలు పుట్టిన స్త్రీలు కవల పిల్లలు ఉండకూడదని వారిని చంపేసేవారు. ఆ దురాచారాన్ని నిర్మూలించింది ఆమె. అంతేకాకుండా నరమాంస భక్షకులు ఉన్న ప్రాంతాలకు వెళ్ళేది. వాళ్ళందరినీ మార్చింది. త్రాగుబోతుల్ని మార్చింది. జారత్వ పనులు చేసేటువంటి వారిని మార్చింది. ఆమె 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు, అంటే ఆమె 60వ సంవత్సరం 66 సంవత్సరాలు ఎంతో ఆమెను ఆవిడ బ్రతికి ఉన్న కాలం అంతా కూడా సువార్తనే ప్రకటించింది. ఆమె హెల్త్ బాగోపోయినా ఒక వీల్ చైర్లో కూర్చొని అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించింది. అనేకులకు దేవుని యొక్క వెలుగును ప్రకాశింపజేసింది. తన యవ్వన ప్రాయం నుంచి కూడా దేవుని కొరకు ఒక జ్యోతిగా వెలిగింది. సో ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమారుడా, మనం ఎలా ఉన్నాం? యవనేచ్ఛల నుంచి పారిపోతున్నామా? దేవుని పనికై నువ్వు నడుము కట్టుకుని ఉన్నావా? పేతురుని అడుగుతున్నాడు, పేతురు నువ్వు నా గొర్రెలను కాస్తావా? నువ్వు నీ నడుము కట్టుకో, నీ నడుము బిగించుకో, నా గొర్రెలను కాయి అని. నేడు యవనస్తుడా, ప్రియ యవనుడా, ప్రియ యవన బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు అడుగుతున్నారు, మీ నడుము కట్టుకోనండి, యవనేచ్ఛల నుండి పారిపోండి. ఈ అంత్యకాలం సమీపిస్తుంది. ఎంతో భయంకరమైన దినాలు వస్తాయి. ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మనం అందరము ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరలో రాయనున్నారు. ఆయన సత్య సువార్తను నలుదిశలా వ్యాపింపచేయవలసిన బాధ్యత యవ్వనుడైన నీ పైన, నీ భుజాలపైన ఉన్నది. ఆయన కాడి ఎంతో సులువుగా ఉంటుందండి. మనుషులు పెట్టే కాడి బరువుగా ఉంటుంది.
మనుషులు పెట్టే కాడి బరువుగా ఉంటుంది. నీ కుటుంబం కాడి నువ్వు మోయాలంటే అది నీకు బరువుగానే ఉంటుంది. కానీ దేవుని కాడి మోస్తే కనుక అది నీకు సులువుగా తేలికగా ఉంటుంది. అలాగని కుటుంబాన్ని విడిచిపెట్టమని అనట్లేదు, కానీ అయితే దేవుని కాడి మోస్తూ ఉంటే కనుక అది కూడా నీకు సులువుగా ఉంటుంది. ఈ లోకంలో ఏదైనా నీకు కష్టాన్నే ఇస్తుంది. ఎటువైపు పరిగెట్టినా నీకు కష్టమే మిగులుతుంది. ఒక అమ్మాయి వెనకాల పరిగెట్టినా లేదా ఒక అబ్బాయి వెనకాల నువ్వు పరిగెట్టినా వాళ్ళు చివరికి మిగిల్చేది నీకు కన్నీళ్ళు తప్పించి మరి ఇంకేమీ ఉండదు. వారి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటారు. టైం వచ్చిందంటే ఎస్కేప్ అయిపోతారు. సో దానివల్ల నీకు కలిగేది నీ హృదయ వేదన, బాధ. అప్పుడు కన్నీటితో ఉన్నానయ్యా అన్నింటూ నువ్వు కన్నీళ్ళు విడిచే కంటే నీ యవ్వన కాలంలో ఉన్నప్పుడే నువ్వు యవ్వనేచ్చల నుంచి పారిపోయి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గంలో నడిచే విధానంగా ఉండాలి. నీ తల్లిదండ్రులు నువ్వేదో చదువుతావని నీ మీద వాళ్ళు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలకు ఓర్చి నిన్ను చదివిస్తున్నారు. అయితే నువ్వు చదువుకునేటప్పుడు నువ్వు సరిగ్గా చదువుతున్నావా? నీ తల్లిదండ్రులకి విధేయతగా కలిగి ఉన్నావా? నీ తల్లిదండ్రులు మోసం చేసి నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పి పబ్బులంట, పార్కులంట, బీచ్లంట తిరుగుతున్నావా? ఇవి రేపొద్దున నీకు ఆయాసంగా ఉంటుంది. రేపు నువ్వు సంపాదించే టయానికి లేదా నీ జీవితంలో నువ్వు ఒక సరైన మార్గంలో వెళ్ళాలి, నువ్వు బ్రతకాలి అన్న టైంలో అది నీకు ఎంతో ఆయాసం అయిపోతుంది. తల్లిదండ్రులు నీకు సంపాదించి ఇస్తున్నంతసేపు నువ్వు జలసా చేస్తే కనుక నువ్వు రాబో జీవితంలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. సో ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు దేవుడు నీతో చెప్తున్నాడు. ఓ యవ్వనుడా, విన్నావా? ఇది దేవుడిని కాలం సమీపిస్తుంది, అంత్యకాలం సమీపిస్తూ ఉంది. ప్రభువు రాకడ సమయం ఆసన్నమవుతూ ఉన్నది. కాబట్టి నువ్వేం చేయమంటున్నాడంటే దేవుడు, నీ నడుం బిగించుకోమంటున్నాడు. ఒక సువార్థికునిగా పనిచేయి. పరిపూర్ణమైన పరిచర్య జరిగించడానికి నువ్వు నిత్యము కూడా ఏం చేయాలి? నీ యవ్వనేచ్చల నుంచి పారిపోతూ నీ పవిత్ర హృదయం కలిగి ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుతూ జీవించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ తల్లిదండ్రులైన వారు కూడా ఏం చేయాలంటే బిడ్డలు ఏం చేస్తున్నారో చూడాలా. వాళ్ళకి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం నేర్పించాలి. నీ బిడ్డల కొరకు ఉదయాన్నే లేచి మొదటి చామునే వారి కొరకు కన్నీటితో విజ్ఞాపన చేయాలి. అలా చేసినాడు నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. వారికి నీవు దేవుని యొక్క మాటలను కూడా తెలియపరుస్తూ ఉండాలి. ఈ యవ్వన ప్రాయం నుంచి బిడ్డలను కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటేనే మనం చెప్పే విధానంలో, అందుకనే వాక్యంలో కూడా ఉంటుంది కదా, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయమంటున్నారండి? మణికట్టుకి కట్టుకోమంటున్నారు, నుదుటికి బాసికములుగా కట్టుకోమంటున్నారు. అవి నువ్వు మార్గంలో వెళ్ళినా పడుకున్నా అవి నీకు ఉపదేశం చేస్తాయి, నీతో ముచ్చటిస్తాయి. నీ ఫ్రెండ్ ఫోన్ చేసాడా, ఒరే రారా అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అరే సిగరెట్ కాల్చరా, అరే త్రాగరా, నువ్వు ఏట్రా క్రిస్టియన్ అయినంత మాత్రాన సిగరెట్ కాల్చకూడదు ఉందా, దమ్ము కొట్టకూడదని ఉందా, ఈ డ్రింక్ చేయకూడదని ఉందా అని నిన్ను ప్రలోభ పెడతారు. కానీ ఆ ప్రలోభాలకి నువ్వు ఏమాత్రము కూడా లొంగిపోకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించి ఏం చేస్తున్నారంటే నేను చెడు మార్గంలో నడిపించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ లోకం పనే అంత. కానీ నువ్వేం చేయాలి? ఆ దురాశల నుంచి విడిపించుకోవాలి. ఆ పాపభరితమైన పనుల నుంచి నువ్వు దూరంగా పారిపోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుని, అందుకనే అంటాడు కదా, ఈ శరీరాశ, జీవపుటంబము, నేత్రాశ, వీటన్నిటి నుంచి నువ్వు దూరంగా పారిపోవాలి.
అంటారు, వాళ్ళలాగా ఫోన్ చేస్తుంటారు, ఏమే రావే ఈరోజు అలాగ ఎక్కడికి వెళ్దామే, లేకపోతే ఇక్కడికి వెళ్దాం రావే, మీ మమ్మీకి ఏదో ఒక అబద్ధం చెప్పేసి వచ్చేవే అనేసి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, అబద్ధం ఆడొద్దు అంటున్నారు. తల్లిదండ్రులను సన్మానించాలంటున్నారు. కానీ నువ్వు నీ తల్లిదండ్రులు సన్మానించకుండా నీ తల్లికి నీ తండ్రికి తెలియదు కదా అని అబద్ధం ఆడి వాళ్ళకి అబద్ధం చెప్పి నువ్వు బయటకు వెళితే దీని వలనే జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ప్రత్యేకించి ఎక్కడికో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నావేమో. అందుకే దేవుడు ముందుగా నీతో చెప్తున్నాడు, డోంట్ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. దీని వలె బయటికి వెళ్ళి నీ జీవితాన్ని కోల్పోకు. యోసేపు వలె పాపం నుంచి పారిపోయి చెరసాలలో పడి ఉన్నా పర్లేదు, కాళ్ళకు ఇనుము కట్టినా పర్లేదు, నిన్ను నీ తల్లి కొట్టినా పర్వాలేదు, నీ తండ్రి తిట్టినా పర్వాలేదు, ఆ దేవుని సన్నిధిలో ఉండు. ఆ దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించు. దేవుడే నీకు సమాధానం దయచేస్తాడు. నువ్వు ఉన్నతంగా ఎదగాలన్నా, నువ్వేం చేయాలన్నా దేవునికి లోబడి జీవించాలి. దేవుడు చెప్పిన మాటలకు లోబడాలి. తిమోతిని చిన్ననాటి నుంచి తన తల్లి ఏం చేశానండి, దేవుని యొక్క వాక్యంలో పెంచారు. కాబట్టే తిమోతి గురించి పౌలు భక్తుడు గొప్ప సాక్ష్యము పలికి ఉన్నాడు. ఓ యవ్వనుడా, విన్నావా? ఇది ఒక తిమోతి ఉన్నాడు, ఒక యోసేపు ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారండి, ఆ దేవుని యొక్క వాక్యం ప్రకారం వారి జీవితాలను కాపాడుకున్నారు. దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉన్నారు. జీవగ్రంథంలో వారి పేర్లు లిఖించబడ్డాయి. దీనా ఉంది, లోకానికి వైపు వెళ్ళింది. రెహబాము ఉన్నాడు, స్నేహితుల మాటలు విన్నాడు, తన రాజ్యాన్ని కోల్పోయాడు. సో నువ్వు ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా, స్నేహితుల మాట వింటున్నావా? ఫోన్ కాల్స్ వస్తాయి, రా బయటికి వెళ్దామంటారు. సో దేవుడు అంటున్నాడు వెళ్ళొద్దు అంటున్నాడు. నువ్వెవరి మాట వింటావో నిర్ణయము నీదే. రెహబాములా స్నేహితుల మాట విని దేవుడిచ్చే ఈ లోక సంబంధమైనదైనా కావచ్చు, పరలోక సంబంధమైన రాజ్యమే కావచ్చు, ఏదైనా నువ్వు మిస్ చేసుకుంటావా, లేక దీనా వలె నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? నిర్ణయం మీదే ప్రియులరా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఓ యవ్వనుడా, ఓ యవ్వన బిడ్డ, విన్నావా? ఇది నీ యవనేచ్ఛల నుంచి పారిపో. అయితే సత్య సువార్తను ప్రకటించడానికి నువ్వు దీర్ఘశాంతంతో ఉపదేశిస్తూ, ఖండిస్తూ, గద్దించి బుద్ధి చెప్పేటువంటి తిమోతి వంటి గొప్ప నాయకుడిగా నీవు మారాలని ఆశిస్తూ ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.